హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి అంటే 50s దాటిన వాళ్ళకి 60, 65, 70 ఈ వయసు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఉంటుంది కదా. ఎక్కడికైనా ఈ ప్రపంచానికి దూరంగా పారిపోయి ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా నిద్రించాలని, అక్కడే ఇంకా చివరి రోజులన్నీ గడపాలని ఉంటుంది. కానీ మనకి ఆ అవకాశం రాదు. ఎందుకంటే మన పిల్లలు వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళతో పాటు మనం ఇక్కడే ఉండాలి కాబట్టి, పల్లెలకు పోయి మనం చేసేది ఏమీ లేదు కాబట్టి ఏమీ చేయలేం కాబట్టి. కానీ చాలామందికి ఇలాంటి జీవితం గడపాలని ఉంటుంది. నా మటుకు నాకైతే చాలా కోరికగా ఉంది. అలాంటి అవకాశం వస్తే కల్పించుకునైనా సరే అలాంటి పల్లెలకు పారిపోవాలి అని అనిపిస్తుంది అన్నమాట. రెక్కలు కట్టుకుని హాయిగా ఆకాశంలో గగన విహారం చేసుకుంటూ అలాంటి చోట్ల ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. కానీ మనకి సాధ్యం కాదు. కానీ మీరు అలాంటి వాతావరణాన్ని మీరున్న చోటు నుంచే, అంటే మీరున్న ప్లేస్ నుంచే సృష్టించుకోండి. ఈ సిటీ వాతావరణానికి మనసును కాస్త దూరంగా ఉంచుకోండి. మీ మనసు రిలాక్స్ అవ్వాలన్నా, మీరు రిలాక్స్ అవ్వాలన్నా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఏంటంటే ఈ గందరగోళ జీవితంలో, ఈ టీవీలో, యూట్యూబ్లో నిజం చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయి పిచ్చొచ్చేస్తున్నట్టు అయిపోతుంది. ఏది చూడాలో తెలియట్లేదు, ఏది వదిలిపెట్టేలో తెలియట్లేదు. ఆ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ చూస్తుంటే అబ్బబ్బబ్బా పిచ్చొచ్చేస్తుంది. ఎందుకంటే రకరకాల వీడియోలు, మనకు పనికొచ్చేవి ఒకటో రెండో ఉంటే మిగతా వీడియోలన్నీ కూడా వందల కొలది, వేల కొలది, లక్షల కొలది వీడియోలన్నీ కూడా నిజంగా మన మనసును, మన బుర్రని, బుద్ధిని పాడు చేసేవే అయి ఉంటున్నాయి. అందులోంచి బయటికి రావాలంటే అందులోనే ఈ సామాజిక మాధ్యమంలోనే, ఈ సోషల్ మీడియాలోనే కొన్ని ఉన్నాయి వీడియోలు. అవి చూడండి. మీ మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మీరు ఒక్కసారి వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయిన ఆ అనుభూతి మీకు కలుగుతుంది. మనకి చూడండి, ఆయుష్ కూడా తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఈ వీడియోలు చూసి. ఈ రొటీన్ లైఫ్లో పడిపోయి ఈ గజిబిజి ప్రపంచంలో, ఈ పరుగుల ప్రయాణంలో ఎలా ఉంటుందంటే మనకి జీవన ప్రమాణం తగ్గిపోతున్నట్టుగా, సమయం తగ్గిపోతున్నట్టుగా ఉంటుంది. ఇట్టే రోజు గడిచిపోతుంది. అవునా కాదా? కాబట్టి మీరు హాయిగా ఆ రోజును గడపాలి అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వెనకటి రోజుల్ని కనీసం మన ఆలోచనలో కన్నా తెచ్చుకోవాలంటే టీవీలో కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి. కానీ ఖచ్చితంగా ఇది మీకు తెలియదని మాత్రం నేను చెప్పట్లేదు, అందరికీ తెలుసు. అయినా సరే ఒకసారి మీ దృష్టిలోకి తేవాలని, మర్చిపోయిన వాటిని మళ్ళీ తిరగతోడుకుని వెతుక్కునన్నా సరే మీరు కాస్త రిలాక్స్ అవుతారని. దీనికోసం నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్లో, మన దూరదర్శన్లో మనకి ప్రసారమయ్యే సీరియల్స్, అంటే ఇప్పుడు కాదు 80స్లోను 90స్లోను దూరదర్శన్లో మనకు ప్రసారం అయ్యే వీడియోలు ఉంటాయి, సీరియల్ కథలు ఉంటాయి. అమరావతి కథలు, మధురాంతకం రాజారాం గారి కథలు, ఇంకా ఇంద్రయంటి హనుమత్ శాస్త్రి గారి కథలు, ఇలా అమరావతి కథలు, ఇంకా DD8లో ఇంకా 90స్లో వచ్చిన సీరియల్స్, కథలు, రాజశేఖర చరిత్రము, ఇలాంటివన్నీ ఉంటాయండి. మన మనసుకు అవి చూస్తుంటే మళ్ళీ మనం పాతకాలంలోకి, వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతుంది. రోజు హాయిగా గడుస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిద్రపోయేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది ఇవి చూస్తుంటే. కాబట్టి ఇంకా మీకు ఇంకొక సజెషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఇవి నాకు తెలిసినంత వరకు ఇవి మంచి సలహాలని నేను అనుకుంటున్నాను. రేడియో నాటికలు ఉంటాయి. మనం 80స్లో విన్న ఆదివారం మధ్యాహ్నం 1 గంట సేపు ఒక నాటకం వచ్చేది. అలాగే బుధవారం రాత్రి 7:30కి నాటికలు వచ్చేవి. నేను టంచన్గా వాటి దగ్గర స్కూల్కి వెళ్ళొచ్చి నేను ఆ రేడియో నాటిక కోసం, రేడియోలో నాటకం కోసం నేను ఇంట్లో పనులు ఏమన్నా ఉంటే మా అమ్మగారు చెప్పిన పనులన్నీ చేసేసేసి ఆ టైం కోసం ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. హాయిగా మంచం మీద పడుకుని రేడియో పక్కన పెట్టుకుని హాయిగా ఆ రేడియోలో నాటికలు, పాటలు ఇవన్నీ వింటూ ఉంటే చాలా ఆహ్లాదంగా ఉండేది, మనసుకి చాలా హాయిగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. మనం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుందన్నమాట. కొన్ని పాటలు వింటూ ఆకాశంలో అలా నక్షత్రాలను చూస్తూ వాటితో పాటు నేను కూడా పాడుకుంటూ చాలా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడిపేసేవాళ్ళం అప్పుడు. అలాగే రేడియోలో నాటికలు కూడా, రేడియో నాటికలు, రేడియో లలిత సంగీతాలు. కనీసం మీకు లలిత సంగీతం ఇలాంటివి ఇంట్రెస్ట్ లేకపోయినా
రేడియో నాటికలు వస్తాయి. అవి మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని హాయిగా మనం చూడదగిన వీడియోలు ఇవి అని మీరు గుర్తించి చక్కగా హాయిగా అవి చూడండి. రేడియో నాటికలు చక్కగా రాత్రి నిద్రించే ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఆ నాటిక వింటే పూర్తిగా వింటారు, లేదంటే సగం నాటిక వినేసరికి హాయిగా నిద్రలోకి జారుకుంటారు. మనం అప్పుడు రేడియో పక్కన పెట్టుకుని ఎలా వినేవాళ్ళం అలాగే అలాంటి అనుభూతి కలుగుతుందన్నమాట. చక్కగా లైట్ ఆఫ్ చేసేసుకుని హాయిగా మీకు నచ్చిన ప్రదేశంలో పడుకుని నిద్రపోతూ ఈ రేడియోలో నాటికలు వినండి. అలాగే ఈ DD8లో వచ్చిన ఈ కథలన్నీ, ఈ సీరియల్స్, ఒక్కొక్కటేమో సింగిల్ కథలు ఉంటాయి, ఒక్కొక్కటేమో సీరియల్స్ ఉంటాయి. నేను ఎప్పుడో చూసిన కథలన్నీ కూడా నాకు గుర్తు అన్నమాట. టీవీలో వచ్చిన కథలన్నీ కూడా అవి మళ్ళీ నేను ఒక్కొక్కసారి కాదు, ఇంచుమించులో రోజు ఏదో ఒక టైంలో సాయంత్రం మాటలు కూర్చుని నేను అవన్నీ సెట్ చేసుకుని ఇంకా పాత పాతవి ఏ ఉన్నాయి మన మనసును హాయిగా ఉంచేవి, ప్రశాంతంగా మనల్ని ఉంచేవి, మన రోజును నెమ్మదిగా తీసుకెళ్లేవి, ఫాస్ట్గా కాకుండా మన రోజును నెమ్మదిగా తీసుకెళ్లేవి ఏ ఉన్నాయి, మన మనసుకి ఏదైతే ప్రశాంతంగా ఉంటుంది అనేవి నెతుక్కుని నేను చూస్తానన్నమాట. అర్థమైంది కదా స్నేహితులు? నేను చెప్పిన విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి అవి నెతుక్కుని చూడండి. మళ్ళీ పాత జీవితం మీ కళ్ళ ముందు కదులుతుంది, హాయిగా ప్రశాంతంగా మీ రోజు గడుస్తుంది. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి, సెలవు మరి, బాయ్.